పోయినా బియ్యనే ఏదో రాస్తున్నాను ఏదో అనిపి ఉంటుంది ఉన్నా 3-4 రోజులు ఓలే తర్వాత 3-4 రోజుల తర్వాత పోయినా నడు అని ఆయనంతా తీసుకుపోయినాక సరే నేను కూడా నేర్చుకుంటా అనుకో పైన అన్న సరే మంచిదండి నేను కూడా నేర్చుకోవాలి అది వరకే మాట్లాడుకున్నారు. కానీ ఎందుకంటే తెలంగాణ నుంచి ఒక్కండి, ఆంధ్ర నుంచి ఒక్కండి, హైదరాబాద్ నుంచి ఒక్కండి, రాయలసీమ కాదు హైదరాబాద్ నుంచి ఒక్కండి. ఆ హైదరాబాద్ వాడు కథక్ ప్రకాష్ ఉన్నాడు ఇప్పుడు, మాకన్నా చాలా పెద్దోడు. అయితే ఆయన కథక్ డాన్స్ అప్పుడే డిప్లొమా చేసిండు. ఆయన పొట్టిగా ఉండితే ఉంటాడు. ఈ కాకినాడు సుదర్శన్ నాడు వాడు పొట్టిగానే ఉంటాడు. వాడు భరతనాట్యం నేర్చుకున్నాడు. నేను ఒక్కనే ఏం నేర్చుకోను అండి. ఆయన ప్రాక్టీస్ చేస్తూ పెట్టాం. వెనక ఇక మా గురుగారు వస్తుండే, ఇంకా అన్నభత్తల గురు వెంకటరత్నం నృత్య అయితే మాణిక్యమ్మ గారు. అయితే వాళ్ళు మాకు నేర్పుతారు అభినయం. 16 మంది అమ్మాయిలు ఉండేది, నేను ముగ్గురం. ఈ ముగ్గురికి నేను వెనక కూర్చొని చేస్తుంటే ఆడవాళ్ళది కూడా ఆడవాళ్ళ కూర్చొని అది అయితే ప్రధాన మరి నిశోతానం కూడా చేస్తుంది. చేసినాక ఇక మొత్తం మీద ప్రోగ్రాంకు పైసలు అంటారు. తెలుసు పైసలు అండి 25 రూపాయలు సార్. నన్ను ఆడకపోతే నా మనసు అంతా కొట్టుకోవట్టే ఇన్ని రోజులు నేర్చుకొని నన్ను ఆడతాడు డబ్బుతుండే పోతుండే మా గురుగారిగా పోయి ఆడ కూర్చుంటుండే. కూర్చో ఇక చేకు అంటుండే. అయితే ఆడపిల్లలు 16 మంది పెద్ద పెద్దోళ్ళు వాళ్ళు చూడబట్టి అందరు నన్ను మేకప్ మంచిగా ఉంది కదా ప్రోగ్రామ్ చేయాలి. ఎవడు దుంకాలి, మా దోస్తు దుంకాలి మొదలు స్టేజ్ మీదకి. స్టేజ్ మీద ఇట్టుంటుంది కానీ స్టేజ్ మీద ఇది ఉంటుంది, ఇది దుంకాలి వాడు మొదలు స్టేజ్ మీదకి. వాడికి చెమటాలు వేస్తున్నాయి. చెమటాలు తిరుగుతాయి చేదుతానం అనగా ఆయన కేకలు మెల్లగా నా ముందర చేది పట్టుకున్నారు మధ్యాహ్నం నీరు అట్లా అన్నమాట. ఆయన సరే అని ఆడినాక అందరూ ఆయన వాళ్ళందరూ కలిసి ఏమన్నా కానీ పిల్లగాని హిందువులు వచ్చింది ఏదో ఇంతగా అంటున్నాడు. పేపర్లా మా గురుగారికి చెప్పింది, చెప్పు మీ గురుగారికి ఈతమని తెలుసు కానీ గాడు పాత బస్తీ ఏగా చూడు ప్రోగ్రామ్ చేస్తుంటే అందరూ అరే 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 ఏం ప్రోగ్రామ్ ఏం పిల్లగాడు ఆడు అనవాటి అందరికి ఆడవాడు. మంగళవారం అన్ని సాయంత్రం 7 గంటల తర్వాత పెట్టిరుగా అందరికి దుకాణాలు బంద్ చేసి వచ్చి కూర్చున్నారు. అవతలేదు మంచిగా అయింది ప్రోగ్రామ్. ఆయనక ఇక చూడు అదే చెప్పండి కొంచెం చెప్తా సార్. నేను మరి గజబీన్ కారు రమేష్ లాల్ నా పేరు. హై స్కూల్లో చదువుకున్నాను. మరి ప్రాపర్ ఒక 400-500 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాం. మా తాత ముత్తాతలంతా. అయితే మా సిద్దిపేట మరి ఇక్కడ చదువుకున్నాం సార్. 69-70 తెలంగాణ స్టేషన్ నడిపించాం. సెంట్రల్ జైలు సంగారెడ్డికి వచ్చిన రోజు నేను అప్పుడు పెద్ద విప్లవం లేచింది అనుకోండి అప్పుడు. ఆ తర్వాత నేను ఇక 69-70లో అయిపోయాక 70 ఆఖరిలో నటరాజ రామకృష్ణ గారు వచ్చి నన్ను చూసారు. జేబీఎస్ అని ఉండే కమాన్ పక్కన, అందులో ఉపన్యాసం పెడితే అప్పుడు నేను దానికి పోయింటికి చూడడానికి అట్లా పోతే అప్పుడు నన్ను చూసిండు. ఆయన కాలేజ్ చదువుతుంది కేవీ రమణాచారి ఇప్పుడు అదే ఐఎస్. మరి మీరు పేరుని నేర్చుకోవడానికి ముఖ్య కారకులు ఎవరు? నటరాజ రామకృష్ణ గారేనా ఇంకా ఎవరైనా? ఎక్కడ చూసాను మీరు? అది పేరుని చూడలే, నాతోటే మొదలయ్యా. నేను ఎక్కడ చూస్తా సార్. అయితే నటరాజ రామకృష్ణ గారు ఈ సంకల్పం ఆయన కలిగింది, పేరుని శివతాండవాన్ని రూపొందించాలని. అన్వేషణ చేస్తారు పిల్లవాళ్ళ కొరకు. నన్ను చూసిండు సిద్దిపేటలో. చూసి నన్ను రాని 1.5 year దగ్గర ఆగిండు నా కొరకు. 72 మంది 71, 72లో నేను ఆఖరిలో పోయినా. పోతే అప్పుడు నన్ను చూసి ఈ పేరెంట్ శివతాన్ని కంపోజ్ చేయడానికి వాటికి కావాల్సిన ఆడవాళ్ళ సమానం అంతా నేర్పిస్తుంటే దాన్ని మాకు కూడా తెలియదు పేరుని అని. తర్వాత తెలిసింది పేరుని శివతాండం రూపొందుతున్నది అని. సరే అన్న అక్కడ చేసినాక సంగీత నాటక అకాడమీ అని ఉండేది, కల్చరల్ అఫేర్స్. ఇది రవీంద్ర భారతి పక్కన
అందులో కింద హాల్లో అభినయ స్కూల్ అని పెట్టింది. అభినయ స్కూల్. అప్పుడు 16 మంది ఆడపిల్లలు ఆంధ్రనాట్యం, అంటే ఆంధ్రనాట్యం కదా, ఆలయ సంప్రదాయ నాట్యం నేర్చుకున్నారు. ముగ్గురికి మాత్రం పేరుని నేర్పినారు. ముగ్గురులో నేను ఒకరిని. ఇది కాకతీయుల కాలంలో ఉంది అని గ్రంథాలలో తెలుస్తుంది అంతే. ఈ తల్లిదండ్రులు వదిలేసి మొదటిసారి కదా ఆయన ఇక రూమ్ తీసుకొని ఒక పాపం అట్లా ఉండే. పొద్దున్న లేచి 4 గంటలకు ఆయన పడుకోబెట్టుకొని పొద్దున్న లేచి నెడుతుండే. అడవుల సాం అంతా, అడవుల సాం చెమటలు బురదలైపోతుండే. ఆ రూమ్ అంతా ఆ చెమటతో తడిసిపోతుండే. అట్లా ప్రాక్టీస్ చేసినాక ఇక దాన్ని 73లో జనవరి నుండి కళాభవన్, అదే రవీంద్ర భారతి పక్కన కళాభవన్లో రూపొందడం నేర్పడం కంపోజ్ చేసాడు. కంపోజ్ చేసి మాకు నేర్పింది. అట్లా నేర్పితే తారీఖునాడు 73 ఏప్రిల్ 16 తారీఖు మొదటి ప్రోగ్రాం చేశాం రవీంద్ర భారతి. అది ఇక అక్కడ నుండి ప్రస్థానం మొదలైంది. అక్కడ నుండి మొదలై ఇప్పుడు చేశానంటే ఇక మాకు అప్పటికే పేరు వచ్చేసింది బాగా. మొదటి ప్రపంచ మహాసభ 75లో. అప్పుడు 70 దేశాల ప్రతినిధులు వచ్చారు, తెలుగు వాళ్ళు. మొదటి ప్రపంచ మహాసభలు లాల్ బహదూర్ స్టేడియంలో జరిగింది. అందులో నేను ప్రోగ్రామ్ చేసాం, మొదటి ప్రోగ్రాం. అప్పుడు పేరు తెలుగు వాళ్ళదా అని వాళ్ళు చూసి అక్కడ నుండి మెల్లమెల్లగా 75, 76, 77 వరకు కొంత బాగా రూపొందిద్దాన్ని ఇక విదేశాలు చూసి పిలుచుకోవడం. కల్చర్లే అదేంటి ఐసీసారా అంటారు కదా అని మేము పోయినాం. 14 దేశాలు తిరిగి వచ్చినాం. ఆఫ్రికా దేశాలలో జింబాబే, జాంబియా, కెన్యా, బొట్స్వానా, స్వాజిలాండ్, మసూటో, మలావి ఇట్లా దేశాలలో తిరిగి వచ్చినాం. తిరిగి వచ్చినాక ఇక అదొకటి. మరి వాళ్ళ కల్చర్ ఎట్లా? ఏముండదు వాళ్ళది, ఏం లేదు వాళ్ళ కల్చర్ ఏముండదు. యువరాజు రాజ్యంకి ఎక్కిందట. అయితే వాళ్ళు ఒట్టినే ఆడని మొగలు బోసో అని ఆడతారు. ఇట్లా ఉండదంట, ఇట్లా రిధం అంతా లేదు, ఉండదు. వాళ్ళు ఆడతారు. కానీ వేరే దేశాలల్లో ఇంత పకడ్బందీ విద్య లేదండి అక్కడ. నేను చూసినంత నేను నేర్చుకున్నాక ముగ్గురు నేర్చుకుంటే 2 మానేశారు. నేను ఒక్కనే కంటిన్యూ చేసినాను. మళ్ళా మొదటి ప్రపంచ మహాసభలు అయినప్పుడు ఇప్పుడు కాకినాడ అతను, నేను, సుదర్శన్, నేను, తర్వాత 3 కేరళ వాళ్ళకు నేర్పిండు గురుగారు. నేర్పాక అక్కడ నుండి ఆ మొదటి ప్రపంచ మహాసభలు అయిపోయినాక 76 నుండి అంత మానేసినాక మళ్ళీ కొద్ది రోజులు నేను 2 కేరళ వాళ్ళు కలిసి కొన్ని ప్రోగ్రామ్ చేసినాం. ఎప్పటి వరకు అక్కడే చేస్తుంటే ప్రోగ్రామ్ చేసినాక వాళ్ళు కూడా వెళ్ళిపోయాను. నేను ఒక్కనే మిగిలిన. అంత కష్టపడి నేను ఈ విద్యను రూపొందించిన దీన్ని పొడగొడితే ఎట్లా, నువ్వు నాతో ఉంటే నేను ఈ విద్యను ప్రచారం చేద్దాం అని చెప్పిన. సరే మంచిదని అలాగే ఉన్నాను. ఇక నేనే అందరికీ నేర్పడం. గురువు గారు అప్పటికి కూర్చొని చెప్పేవాడు. ఆయన కూర్చొని ఇట్లా ఉండేది, దగ్గర అని ఇట్లా చెప్తుండేవాడు. కానీ ఆయన నిలబడి నేను చెప్తుంటే, నిలబడి చెప్పడం, ఆడి చూపించడం అన్నీ జరుగుతాయి. కనుక ఈ ప్రస్థానం ఇంతవరకు వచ్చేసింది. నేర్పడం ఎందరో బ్యాచ్లు సినిమా యాక్టర్ రాజా అని, ఈయన ఎస్వి కృష్ణారెడ్డి కూడా నేర్చుకున్నాడు. డైరెక్టర్ యాక్టరా ఆయన కూడా నేర్చుకున్నాడు. అట్లా నేర్చుకుని చాలా మంది నేర్చుకున్నారు. ఎట్లా నేర్చుకుంటే ఎట్లా నడుస్తుంది. నేను మొదటి మారిషస్ దేశం వెళ్ళాను. ఫస్ట్ మారిషస్ దేశంలో 15 రోజులు. ఐలాండ్ అది మారిచుని దేశం అట. అది మారీచుడు ఉండేవాడు కదా రామాయణంలో, ఆ దేశం అట అది. మారిషస్ ఆ దేశంలో మొదటి దేశం. తర్వాత ఆఫ్రికా దేశాలు వెళ్ళాను. తర్వాత ఇంగ్లాండ్, జర్మనీ వెళ్ళాను. తర్వాత అమెరికా పోయినాము, ఆస్ట్రేలియా వెళ్ళాను, ఇంగ్లాండ్ పోయినాను. తర్వాత అమెరికాలో చాలా చోట్ల ప్రోగ్రామ్ చేశాను. ఇట్లా 14
వచ్చినాయి కదా సార్, నాకు అవార్డ్స్ మర్చికొచ్చినాయి, అవే లెక్కకు ఏంటే ఏమైందంటే ఇప్పుడు కాకినాడ వాళ్ళు ఇచ్చారు మొట్టమొదటి అవార్డు అని. అమెరికాలో కానీ టన్సన్ అని సిటిజన్ ఆఫ్ టన్సన్ అని ఇచ్చారు అమెరికాలో. ఒక ఆయనేమో ఒక యూనివర్సిటీ అమెరికాలోనే అభినవ నటరాజ అని ఇచ్చారు ప్రొఫెసర్. అభినవ నటరాజ ఇట్లా చాలా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చినాయి. చెప్పుకొని అన్నీ వస్తున్నాయి. భారత ప్రభుత్వం ప్రభుత్వాలు ఏమి ప్రభుత్వాలు ఏమి ఇప్పటి వరకే తెలియదు. ఇక ముందు ఇస్తారని ఆశిద్దాం, అంతే కదా. పొట్టి శ్రీరామ వాళ్ళు ఇచ్చారు. పొట్టి శ్రీరామ మొన్న అవార్డు ఇచ్చింది కదా సార్ విలేజ్లో. ఈ పొట్టి శ్రీరామ వాళ్ళు శ్రీవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయాలు ప్రతిభా పురస్కారం ఇచ్చారు. ఇట్లా ఇప్పటికీ మీరు ఇంకా డ్యాన్స్ చేసి మీరు చాలా ఇంట్లో లాస్ట్ ప్రోగ్రామ్ ఇచ్చి ఏంటి 15 అవుతుంది సార్. ఆ ప్రోగ్రామ్ 70 శశితోనే ఇప్పిస్తున్నారు. ఇప్పుడు అట్లీస్ట్ కరోనా వచ్చినాక అంత డిస్టర్బెన్స్ అయింది. అంతకుముందు వరకు చేసినాం, మేము కూడా ప్రోగ్రామ్ చేసినాం. అప్పుడు 10 అమెరికా వేసినాను. మీరు పాటల పుస్తకం అదే ఇగో తెలంగాణ ప్రాంతంలో నాట్యానికి సరిపోయే పాటలు లేకుండా సార్. లేకుంటే నేను 48 గంటలు చేసినప్పుడు కూడా 300 పాటలు ఏకదాటిగా ఆడింది ఆడకుండా 300 పాటలలో నేను కూడా కొన్ని రాసిన పాటలు కూడా పెట్టింది. మీరు ఆడి పాడి కాదు కానీ అప్పటికి ఈ పాటల మీద రూపకల్పన చేయలేదు, పాడడం తప్ప. దానికి కొత్తగా ఏంటంటే త్రినేత్ర సుందర త్రిభువన రూప త్రిశూల శంకర నమో నమో కైలాస నివాస కలిచర్మాంబర శాంబ వినాకుడ నమో నమో అని ఇట్లా కొన్ని పాటలు రావడం మొదలుపెట్టింది. అయితే ఆ పాటలు నాట్యానికి సరిపోయేటట్టు వచ్చింది సార్. ఎందుకో బాగున్నాయి, అందరూ ఇష్టం. తర్వాత ఇక ఒకటి రెండు కాదు కదా, ఒక 50-60 పాటలు రాసిన. రాస్తే ఒకటి ఆమె జోగులాంబ గుడి, జోగులాంబ కోసం నేను పోయింటి అక్కడ. అయితే ఆదిశక్తి జోగులాంబ అలంపురమున వెలసినమ్మ, ఆదిశక్తి జోగులాంబ అలంపురమున వెలసినమ్మ, తుంగభద్ర తీరమందు ఉత్తుంగ తరంగాల మాజన, తుంగభద్ర తీరమందు ఉత్తుంగ తరంగాల మాజన, ఆదిశక్తి జోగులాంబ అలంపురమున వెలసినమ్మ. తుంగభద్ర నది ఒడ్డుకే ఉన్నది అమ్మవారు. అదే అందుకొరకు అమ్మని కూడా పెట్టినా. రుద్రరూపిణి భద్రకాళి ఎట్లుంటది అన్నాడు. రుద్రరూపిణి భద్రకాళి చిత్తిలాసిని వన విహారిణి శూలధారిణి దుష్ట సమారిణి కాళి రూపిణి కరుణ కటాక్షిని, ఆదిశక్తి జోగులాంబ అలంపురమున వెలసినమ్మ. అట్లా ఇట్లా కొన్ని పాటలు సందర్భం. ఇప్పుడు ఇట్లా మన ఎక్కడ రాసిన అంటే మన కోట్లింగాలు ఒకటి రాసిన తినేక సుందర కోట్లింగాలే. ఈమె మందిరం నాకు వద్దున ఏడుపాయల నడమ వెలిసిన దుర్గమ్మ ఎరలేని దండాలు తల్లి నీకమ్మ, ఏడుపాయల నడమ వెలిసిన దుర్గమ్మ ఎరలేని దండాలు తల్లి నీకమ్మ, పసుపు లేరు నీకు పాదాలు గడంగా. ఇవేం చేసిన అంటే అన్ని అక్కడ ఉన్న నేచర్గా ఉన్న వాటికి పెట్టాను. పసుపు లేరు నీకు పాదాలు గడగంగా, పచ్చని పైరులు వింజామరలు వెయ్య, చెరుకు తోటలు నీకు చెయ్యెత్తి మొక్కంగా, కరుణతో మమ్ములను కాపాడు తల్లి, ఏడుపాయల నడమ వెలిసిన దుర్గమ్మ ఎరలేని దండాలు తల్లి నీకమ్మ అని ఇట్లా. ఇంకా కంప్లీట్ కాలేదు. అట్లా మాదన్న చెల్లెన్ని మంచి ముత్యాలే
మా జొన్న చెల్లన్ని మంచి ముత్యాలై మాలలేని మెడల మెరీచుండంగా మంచిరా తల్లి నీకు మంగళారతులివ్వ మమ్మేలు పోవమ్మ మాయమ్మ దుర్గమ్మ ఏడు పాయల నడుమ వెలిసిన దుర్గమ్మ తెరలేని దండాలు తల్లి నీకమ్మ. మెదకు కోటను పెట్టుకున్నాయిలా, ఎందుకో దగ్గరనే ఉంటుంది. మెదకు కోట నీకు ఛత్రమై ఉండగా పల్లెలన్నీ నిన్ను పరవశించి గొల్వ ఉల్ల మందగా మమ్ము చల్లంగా దీవించు కళ్ళలెరగని జనుల కనక దుర్గమ్మ అని రాస్తూ ఇంకా లాస్ట్ జనం ఏమిటంటే దండిగా మా దేశ ధాన్య రాసులు వండ నిండుగా నీ ముందు నైవేద్యమును పెట్టి దండిగా మా దేశ ధాన్య రాసులు వండ నిండుగా నీ ముందు నైవేద్యమును పెట్టి వెతుకు సీమానందు మేలైన సిరిపేట రామేశుడు మమ్ము రక్షించు వేడని పేరేని శివతాండవాన్ని పునరుద్ధరించి పేరుని శివతాండవం అంటే అప్పుడు అందరూ ఒక ఏంటి పేరుని శివతాండం అంటే ఏంటి అనుకుంటా అది యుద్ధంలో కూడా యుద్ధానికి పోయేటప్పుడు అంటే ఉత్సాహం బాగా వచ్చాయి. అప్పుడు ప్రేరణకు కాకతీయసు బాగా ప్రోత్సహించారు అనమాట. గణపతి దేవుడు ఎక్కువ. గణపతి దేవుడు ఆయన 62 ఏళ్ళు రాజ్యం వెళ్ళినాడు. ఆయన బాగా పోషించింది వీటిని. అట్లా 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 అంటే శివుణ్ణి ఆహ్వానం చేసుకోవడం అనమాట. అట్లా చేస్తూ వచ్చినాము. అప్పుడు పిల్లలం బాగా ఏదంటే అది చేసేవాళ్ళం. అప్పుడు కూడా తెలంగాణ తెలంగాణ డాన్సు తెలంగాణకి ఏమీ లేదన్న రోజులలో నేను నేర్చుకొని ప్రచారం చేసినాం. ఇవాళ ఎవరైనా పేరుని శివతాండం ఆలయ నాట్యం చేస్తున్నట్టే రమేష్ కానీ నేను నేర్పిన వాళ్ళే మా గురువు గారు ఆశీస్సుల వల్ల నేను వాళ్ళకి నేర్పుతూ వచ్చాను. వాళ్ళకి ఎంతో బాగా కృషి చేస్తున్నారు. వాళ్ళు అట్లా నేర్పుతూ వస్తూ ఉన్నారు అన్నమాట. మా మాస్టర్ గారు అని అన్నారు. మాస్టర్ గారు అంటారు కానీ మా మాస్టరే నేర్పినాను. నటరాజ రామకృష్ణ గారి శిష్యులం అంటే సహజమే కదా. మొదటి ప్రపంచ మహాసభలు 75లో. అబ్బో అప్పటి కాపాడా 75 ఏప్రిల్ 12 నుండి 18 వరకు ప్రపంచ తెలుగు మహాసభలు మరి ప్రపంచ తెలుగు ఇది ఆడదిస్తా అవన్నీ మీద పడేసినాం సార్. అదే చాలా అట్లా ఏమో ఇంత మనకు అమెరికా కూడా ఉంటాయి కొన్ని కూడా ఇంకేమైనా ఉన్నాయి కట్ట ఆయన కూడా గిట్లా చేసిన తెలుగు కళా సమితి వారి యోగ్యతా పత్రం రమేష్ గారికి ఇచ్చిన సందర్భం. కాకతీయ ఫెస్టివల్లో సర్టిఫికెట్ పేరేని రమేష్ గురించి ఇచ్చింది వరంగల్ రామప్ప 91లో. ఇది 91 ట్రైనింగ్ చేసినప్పుడు 150 రూపాయలు రూమ్ చిన్న రూమ్ తీసుకున్నాం. తెలుగు నృత్యోత్సవంలో 1985 ప్రశంసాపత్రం ఆంధ్రప్రదేశ్ ఫిలిం టాలెంట్స్ అకాడమీ వాళ్ళు ఇచ్చిన సందర్భంలో నృత్య సంకీర్తన అనే పుస్తకాన్ని కూడా పేరేష్ రమేష్ లాల్ గారు నృత్య కళాకారు రచయితగా రాశాడు. ఇది కూడా అతనికి మంచి పేరును తెచ్చింది.
ఫ్రేమ్ కట్టించాను అట్ట మీద పెట్టాను కూర్చొని ఒకసారి కదా శ్రీవాణి సాహిత్య పరిషత్ కవి సమ్మేళనం కూడా పాల్గొని పేరేని రమేష్ లాల్. మరి ఇప్పుడు మీరంతా ఎన్ని దేశాలు తిరిగిండ్రు? ఏం జరగలేదు మరి. రమేష్ నాకైతే ఇదే మంచిగా అనిపిస్తుంది కానీ ఆర్థికంగా ఏమో ఆదుకుంటుంటే ప్రభుత్వాలు ఆర్థికంగా కొంచెం నిలదొక్కునేది అంతకన్నా ఏం లేదు. నడుస్తుంది కానీ సఫిషియెంట్గా ఈ ఇద్దరికి చూద్దాం ఏముంది వాడైనా ఎట్లా మరి రామకృష్ణ ఎవడో అని పేరు చెప్పరాదా ఈయనకు ఏం లేదా నేను రాష్ట్రపతి భవన్ పోయినాం రాష్ట్రపతి నేను రమ్మన్నా కానీ సరి అయిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. అదే ప్రధానమంత్రి ప్రెసిడెంట్ అంటారా ప్రెసిడెంట్ అంటారా ప్రధానమంత్రి నేర్పిండి నేను 6 నెలలు అక్కడ నాట్య బంగాల్లో పేరేష్ రమేష్ లాల్.